ఎంసెట్లో ర్యాంక్ వచ్చిందని హ్యాపీగా ఉన్నావా? నువ్వు గనక కౌన్సిలింగ్లో ఒక్క చిన్న మిస్టేక్ చేసినా నెక్స్ట్ 4 years రాంగ్ కాలేజ్లో రాంగ్ బ్రాంచ్లో స్టక్ అయిపోతావు. చాలామంది కౌన్సిలింగ్లో ఎగ్జైట్మెంట్తో ఎలా పడితే అలా ఆప్షన్స్ పెట్టడం, ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల మంచి కాలేజ్లో సీట్ రాకపోవడం, అనుకున్న బ్రాంచ్లో సీట్ రాకపోవడం, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల మీ ప్లేస్మెంట్స్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు ఏపీ ఆర్ తెలంగాణ స్టూడెంట్స్ అయినా పేరెంట్స్ అయినా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను మెయిన్గా ప్రతి ఇయర్ స్టూడెంట్స్ చేసే 8 మిస్టేక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నా. 8th మిస్టేక్ అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మా ఫ్రెండ్స్ ఆ మిస్టేక్స్ చేసి ఇప్పుడు రాంగ్ కాలేజ్లో చదువుతూ సఫర్ అవుతున్నారు. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అండ్ మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిస్టేక్ నెంబర్ 1, ఓన్లీ టాప్ కాలేజెస్ చూస్ చేసుకోవడం. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన డ్రీమ్ కాలేజెసే పెడతారు. సపోజ్ ఏపీ వాళ్ళు అనుకోండి JNTU అని, ఆంధ్ర యూనివర్సిటీ అని, అలానే తెలంగాణ వాళ్ళైతే ఓన్లీ CBIT అని, ఇలా కొన్ని కాలేజెసే సెలెక్టెడ్గా పెడుతూ ఉంటారు. మీ డ్రీమ్ కాలేజెస్ ఉంటే అవి అసలు మీ కేటగిరీ ఆర్ మీ ర్యాంక్కి అవి వస్తాయో రావో చెక్ చేసుకోవాలి కదా. కాబట్టి మీ ర్యాంక్కి అసలు ఏ కాలేజెస్ వస్తాయి అని కూడా మీరు తెలుసుకోవాలి. దానికోసమే మిస్టేక్ 2లో ఏం పెట్టామంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ చెక్ చేసుకోవాలి. అసలు ప్రీవియస్ ఇయర్ ఆ కాలేజ్ ఏ కట్ ఆఫ్తో క్లోజ్ అయింది అనేది డీటెయిల్గా తెలుసుకోవాలి. దాన్ని బట్టి మీకు ఏ కాలేజ్ వస్తుంది అనేది మీకు మ్యాక్సిమం అర్థమైపోద్ది. ఇది ఇయర్కి కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది కట్ ఆఫ్స్ అనేవి. మ్యాక్సిమం అఫీషియల్ వెబ్సైట్లో మీ కౌన్సిలింగ్ టైంకి ఇచ్చేస్తారనమాట ఎక్సెల్ షీట్ అనేది. కాబట్టి మీరు అఫీషియల్ వెబ్సైట్ ఫాలో అయ్యి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ చెక్ చేసుకొని దాన్ని బట్టి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్తో కంపేర్ చేస్తూ మీకు ఏ కాలేజెస్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంది అనే లిస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోండి. అండ్ మిస్టేక్ నెంబర్ 3 వచ్చేసరికి తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడం. చాలామంది ఏంటంటే ఓన్లీ 5 కాలేజెస్ ఆర్ 5 బ్రాంచెస్ 10 ఇలా ఓన్లీ లిమిటెడ్గా పెడుతూ ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి, వెబ్ ఆప్షన్స్లో మీరు ఇన్నే పెట్టాలి ఇన్నే పెట్టచ్చు అనేది ఏమీ ఉండదు. మీ ఇష్టం, ఎన్నైనా పెట్టచ్చు. కొంతమంది అయితే 100, 150 కూడా పెడుతూ ఉంటారు. ఎన్ని ఎక్కువ పెడుతుంటే మీకు వచ్చే ఛాన్సెస్, మీకు ఏదో కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఇంతాగా చెప్పినట్లుగా మీరు మంచిగా ఒక ఆర్డర్లో పెట్టుకుంటూ వెళ్ళండి. మీకు వచ్చినంత ర్యాంక్ వరకే కాదు, ఇంకా ఎక్కువ కాలేజెస్ కూడా పెట్టండి. సపోజ్ ఏంటంటే మీరు కట్ ఆఫ్స్లో మీకు ఒక 20K ర్యాంక్ వచ్చింది. 20Kకి ఈ కాలేజ్ ఎక్సెల్ షీట్లో ఉంది కాబట్టి నేను ఈ కాలేజే పెడతా అంటే అది మేబీ ఆ ఎక్సెల్ షీట్లో ఇచ్చింది 3rd కౌన్సిలింగ్ కట్ ఆఫ్ ర్యాంక్, అది లాస్ట్ ఇయర్ది. ఈ ఇయర్ ఇంకా కట్ ఆఫ్ ర్యాంక్స్ తగ్గచ్చు. కాబట్టి మీకు 22,000, 25,000లో కాలేజెస్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టండి. ఎందుకంటే మీరు 20,000 ఒక్కటే పెట్టి కూర్చున్నారనుకోండి, ఒకవేళ అది రాకపోతే మీకు ఏ కాలేజ్ రాకుండా పోతుంది. కాబట్టి రిమైనింగ్ కాలేజెస్ కూడా పెట్టండి. రిమైనింగ్ మిస్టేక్స్లోకి వెళ్ళే ముందు స్టూడెంట్స్ కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోవాల్సి ఉంటుంది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. మనం జనరల్గా కాలేజెస్లో ఏం కంపేర్ చేస్తామంటే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ప్లేస్మెంట్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, క్యాంపస్ లైఫ్ కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం మెయిన్గా. కానీ మెయిన్గా మీరు ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ 4 years ఏం నేర్చుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కంటెస్ట్లో ట్రెడిషనల్ ఇంజనీరింగ్ కాలేజెస్తో పాటు న్యూ ఏజ్ AI ఫోకస్డ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అలాంటి ఒక ఆప్షనే హైదరాబాద్లో ఉన్న ఆల్టా స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఇది హైదరాబాద్లో హైటెక్ సిటీ పక్కనే ఉన్న ఫస్ట్ AI బీటెక్ కాలేజ్. ఇక్కడ ఎక్కువ టెక్స్ట్ బుక్స్ మెమరైజ్ చేయడం కంటే క్రియేట్ చేయడం మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఇంజనీరింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ స్టేజ్లోనే లైవ్ రియాక్ట్ యాప్ డిప్లాయ్ చేయడం నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు. ఆ తర్వాత AI టూల్స్, LLMsని డైరెక్ట్గా ప్రాజెక్ట్స్లో ఇంటిగ్రేట్ చేయడం నేర్చుకుంటారు. ఫైనల్గా AWSని యూజ్ చేసి లార్జ్ స్కేల్ అప్లికేషన్ బిల్డ్ చేయడం, డిప్లాయ్ చేయడం వరకు జర్నీ ఉంటుంది. అండ్ అనదర్ బెస్ట్ పార్ట్ ఏంటంటే స్టూడెంట్స్కి MacBook M5 అలాగే 15+ AI టూల్స్కి ప్రీమియం యాక్సెస్ ఉంటుంది. కాలేజ్ కంప్లీట్ అయ్యేసరికి ఓన్గా బిల్డ్ చేసిన 30+ లైవ్ ప్రాజెక్ట్స్ మీ పోర్ట్ఫోలియో లాగా ఉంటాయి. ఇది ఒక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది 4th yearలోకి వచ్చిన తర్వాత కూడా రెజ్యూమ్లో నేనేం ప్రాజెక్ట్స్ పెట్టాలి అని ఆలోచిస్తూనే ఉన్నారు. బట్ ఇక్కడ మీరు మోర్ దాన్ 30+ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ బిల్డ్ చేసి ఉంటారు. వీళ్ళ స్టూడెంట్స్లో 25+ మెంబర్స్ అయితే 50,000 per month ఉన్న ఇంటర్న్షిప్స్ అయితే సెక్యూర్ చేశారు. నేను లొకేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇది హైటెక్ సిటీలో ఉంటుంది. అంటే నియర్ బై IT కంపెనీస్ లైక్ గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ నియర్ బైగానే ఉంటాయి. మంచి ఎక్స్పోజర్ ఉంటుంది. ASAT అనే ఒక ఎగ్జామ్ క్లియర్ చేస్తే ఇండియాలో ఉన్న వీళ్ళ 5 క్యాంపసెస్లో అడ్మిషన్ పొందొచ్చు. ఈ ఎగ్జామ్ అయితే June 27న జరగబోతుంది. June 26 కల్లా అప్లికేషన్స్ అయితే క్లోజ్ అవబోతున్నాయి. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాయాలి అనుకుంటే ఈ కనిపిస్తున్న కూపన్ కోడ్ అయితే యూజ్ చేయండి. యూజ్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫీ 100% ఫ్రీ ఉంటుంది. సో మీకు మాక్సిమం ఎగ్జామ్ ఫ్రీగానే ఉంటుంది కాబట్టి ఈ కూపన్ కోడ్ యూజ్ చేసి అందరూ ఎగ్జామ్ రాయడానికి ట్రై చేయండి. ఇక మన రిమైనింగ్ మిస్టేక్స్లోకి వస్తే మిస్టేక్ నెంబర్ 4, రాంగ్ ఆప్షన్ ఆర్డర్. వెబ్ ఆప్షన్స్లో ఏంటంటే చాలామంది ఆర్డరే సరిగ్గా బెటరు. లైక్ ఈ కౌన్సిలింగ్ అనేది ఏదో ఎట్లా పెడితే అలా వస్తుంది అనుకుంటారు. బట్ అదొక సిస్టమ్ లాగా వర్క్ అవుతుంది. మీరు ఫస్ట్ ఏ కాలేజ్ అయితే పెడతారో దానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ నుంచి చెక్ చేసుకుంటూ వస్తుంది. కాబట్టి మీరు కరెక్ట్ ఆర్డర్లో పెట్టడానికి ట్రై చేయండి.
ముందే ప్రిపేర్ చేసుకోండి. నేను ఇంత చెప్పినట్లుగా మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉన్న కాలేజెస్ పైన పెట్టి రిమైనింగ్వి కింద పెట్టుకుంటూ రండి. నెంబర్ 5 వచ్చేసరికి చాలామందికి ఇప్పటికి కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది, బ్రాంచ్ వర్సెస్ కాలేజ్ అసలు ఏది చూస్ చేసుకోవాలి అనేసి. కొంతమంది బ్రాంచ్కి ప్రయారిటీ ఇవ్వమని చెప్తారు, కొంతమంది కాలేజీకి ప్రయారిటీ ఇవ్వమని చెప్తారు. అసలు ఏది కరెక్ట్? టాప్ కాలేజ్లో యావరేజ్ బ్రాంచ్ తీసుకోవడం బెటరా ఆర్ యావరేజ్ కాలేజ్లో సిఎస్సి తీసుకోవడం బెటరా? ఇది పర్స్పెక్టివ్ బట్టి డిఫర్ అవుతుంది, మీ కెరియర్ గోల్స్ బట్టి బ్రాంచా కాలేజా అని. మీరు మంచి ప్లేస్మెంట్ క్రాక్ చేయాలి అనుకుంటే నా ఒపీనియన్ ప్రకారం మంచి కాలేజీకి ప్రిఫరెన్స్ ఇవ్వడమే బెటర్. ఎందుకంటే మీరు బ్రాంచ్లో కొంచెం అటు ఇటు అయినా మీ కాలేజీకి ప్లేస్మెంట్స్ వస్తాయి కాబట్టి మీరు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి ఈజీగానే ప్లేస్మెంట్స్ డ్రైవ్స్కి అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కాలేజీకి ప్రయారిటీ ఇస్తేనే బెటర్ అనేది నా ఒపీనియన్. మిస్టేక్ నెంబర్ 6 వచ్చేసరికి ఫ్రెండ్స్ని బ్లైండ్గా ఫాలో అవ్వడం. వాళ్ళ ర్యాంక్ వేరు, వాళ్ళ కేటగిరీ వేరు, అలాగే వాళ్ళ కెరియర్ పర్స్పెక్టివ్ వేరు, వాళ్ళ గోల్స్ వేరు. లైక్ వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళు పెట్టిందే పెడితే మీరు ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ మీకు ఒకే ర్యాంక్ వచ్చినా మీ కేటగిరీ వేరైతే మీకు ఒకే దగ్గర సీట్ రాదు. కాబట్టి మీ ఓన్ రీసెర్చ్ చేసి మీరు ఎలా పెట్టాలి ఏందనేది ప్లాన్ చేసుకోండి. మిస్టేక్ నెంబర్ 7, కౌన్సిలింగ్ డేట్స్ మిస్ అవ్వడం. చాలా మంది ఏంటంటే డేట్స్ పట్టించుకోరు. రిజిస్ట్రేషన్ డేట్ కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ మాడిఫికేషన్, సీట్ అలాట్మెంట్, ఇలాంటి డేట్స్ అన్నీ ఉంటాయి. మీరు ఈ డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని మీరు ఏదైనా స్టెప్ ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటే ఇన్ టైం లోపే ప్రొసీడ్ అయిపోండి. డెడ్ లైన్ వరకు ఉండకండి, ఎందుకంటే ఎప్పుడైనా సర్వర్ బంద్ చేయకపోయినా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఈ అఫీషియల్ డేట్స్ అయితే మీరు ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ ఎంసెట్ వెబ్సైట్స్లోనే ఉంటాయి, అక్కడ చెక్ చేసుకుంటూ ఉండండి. మిస్టేక్ నెంబర్ 8, నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, ఇదే చాలామంది మిస్ అవుతూ ఉంటారు. లైక్ సేవ్ అండ్ ఫ్రీజ్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇది చాలామందికి తెలీదు. చాలామంది ఆప్షన్స్ పెట్టిన వెంటనే ఫ్రీజ్ చేసేస్తారు. ఫ్రీజ్ చేయడం వల్ల మళ్ళీ మీరు చేంజ్ చేయలేరు. కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టండి. నెట్ సెంటర్ దగ్గర పెడతారా ఆర్ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ల్యాప్టాప్లో పెడతారా, ఎలా పెడతారా అనేది మీ ఇష్టం. పెట్టిన తర్వాత మీరు వెంటనే ఫ్రీజ్ అనేది చేయొద్దు. మీరేం చేస్తారంటే ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఒకసారి మొత్తం డీటెయిల్డ్గా చెక్ చేసుకొని ఆప్షన్స్ సేవ్ చేయండి. ఫ్రీజ్ కాదు, సేవ్ చేసుకున్న తర్వాత వాటిని ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఆర్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు లాస్ట్ డేట్ ఉంటుంది వెబ్ ఆప్షన్స్లో, అప్పుడు ఫ్రీజ్ చేయండి. ఆర్ అప్పుడప్పుడైతే ఆటోమేటిక్గా అవే ఫ్రీజ్ అయిపోతాయి. కాబట్టి మీరు ముందే ఫ్రీజ్ చేస్తే మీరు తర్వాత ఆప్షన్స్ని చేంజ్ చేయలేరు. కాబట్టి మీరు ముందే ఫ్రీజ్ అస్సలు చేయకండి. సో ఇవన్నమాట మెయిన్గా 8 మిస్టేక్స్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ చేసేది. మీరైతే ఈ మిస్టేక్స్ అస్సలు చేయకండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎంసెట్ రిలేటెడ్గా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అండ్ మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయ్స్.